నగరంలోని 20కి పైగా ఇండ్లు నేలమట్టమయ్యాయి. కోటగల్లీలో ఓ ఇల్లు నేల కూలడంతో బాధితులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బాధితులను పరామర్శించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కుండపోత వర్షం కురిసింది నిజామాబాద్ నగరంలో. ఈ వర్షంతో నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా చోట్ల దాదాపు 20కి పైగా ఇల్లు కూడా పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కోటగల్లీలో ఉన్నాం. ఇక్కడ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు స్వయాన ఏదైతే కూలిన ఇల్లుందో ఆ కూలిన ఇల్లుని పరిశీలించారు. బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. ఈ గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి చాలా చోట్ల ఇబ్బందులు అయితే తలెత్తాయి. అయితే ఈ 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు పూర్తిగా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారో వారిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులను రాత్రి వేళల్లో కూడా తమ విధులు నిర్వర్తించడంలో సక్సెస్ అయ్యారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది నిజామాబాద్ నగరంలో పరిస్థితి? నిజామాబాద్ నగరమే కాదు, తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఏంటిదంటే పేదలది, మధ్యతరగతి వాళ్ళది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఒక్కటి కూడా ఇవ్వలేని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వము 9 నెలల పరిపాలన, 100 రోజులలో వాళ్ళ 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 400 పై చిలుకు హామీలతోటి ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా కేవలం అధికారం కోసమే వాళ్ళ హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. ముఖ్యంగా అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల నుండి ఇందూరు నగర ప్రజలు, పేదలు, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఇండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆవాస్ యోజన కింద. ఇక్కడ రాజకీయం కాదు, భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో అక్కడ లక్షలాది ఇండ్లు ఆవాస్ యోజన కింద సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, ముఖ్యంగా మీరు ఏదైతే గ్యారంటీలలో ఈ ఇందిరమ్మ ఇండ్లు మీరు నియోజకవర్గానికి 3500 ప్రతి సంవత్సరం అన్నారు. దయచేసి గరీబ్ వాళ్ళు, పేదలు గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు పడ్డ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో కనీసం ఒక 25 ఇండ్లు కూలిపోయినాయి. వందలాది ఇండ్లు ఊరుస్తూ వాళ్ళకు నివాసం లేకుండా ఉన్నది. కనుక నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీరు మీ సీటు కోసము, అధికారం కోసము ఏదన్నా కానీ మీరు కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఏదన్నా తిట్టుకోండి, ఇవన్నీ తప్పించుకుంటానికి ఏమన్నా మాట్లాడు. కానీ దయచేసి పేదలకు కావాల్సిన విద్యా, వైద్యం, ఆవాస్ యోజన వాళ్ళు ఇంకేం అడగరు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అడగరు. సివిల్ హాస్పిటల్లో మినిమం వైద్యం, విద్య, ఒక మంచి విద్య కోరుతున్నారు అంతే వాళ్ళ పిల్లలకు. ఎందుకంటే ఉద్యోగాలు లేవు ప్రభుత్వం తరఫు నుండి. లక్షలాది 2 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉంటే సంవత్సరంలో 2 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడి దయచేసి నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా ప్రభుత్వాన్ని. మీరు ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ కింద ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు, జాగా లేని వాళ్ళకు జాగాతో పాటు 5 లక్షలు ఇస్తున్నారు. మీరు మొదటి దఫా 3500 ఇండ్లు ఇక్కడ శాంక్షన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇది ఏదైతే నిజామాబాద్ నగరంలో డ్యామేజ్ అయినటువంటి ఇళ్లకు స్వయంగా ఆర్డీఓతో కాన్లో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు. అలాగే ఆవాస్ యోజన కింద ఏదైతే ఇల్లు కూలిపోయినాయో వారికి సొంత ఇల్లు కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు, ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడ్డ వారు తమ క్యాంప్ ఆఫీస్ కాల్ సెంటర్ నంబర్ కూడా ఇచ్చారు. మొత్తానికైతే నిజామాబాద్ నగరంలో ఆయన పలు ఏరియాల్లో తిరుగుతూ బాధితులను పరామర్శిస్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.